వీరభీషుడు ఈ శాపాన్ని అంగీకరించి ఒక వరం కోరాడు. హస్తినాపుర రాజు ప్రతీపుడు కుమారుడుగా పుట్టాలని. బ్రహ్మదేవుడు ఈ వరాన్ని అనుగ్రహించాడు. వీరభీషుడు హస్తినాపుర రాజు ప్రతీపుడు రాణి సునందులకు పుత్రునిగా పునర్జన్మ పొందాడు. ఒకరోజు గంగానది తీరంలో వేటకు వెళ్ళినప్పుడు శంతనుడు ఒక అపూర్వ సౌందర్యాన్ని చూశాడు. ఆ సుందరి ఎవరో కాదు, గంగాదేవి. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. కానీ గంగాదేవి ఒక షరతు పెట్టింది. నేను చేసే పనిని ఎప్పటికీ నన్ను ప్రశ్నించకూడదు అని. వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత గంగాదేవి పలు సంతానాలు కలిగి ప్రతిసారి ఆమె శిశువుని తీసుకొని వెళ్ళి గంగా నదిలో ముంచేస్తుంది. ప్రతీపుడు ఇచ్చిన మాట కారణంగా మౌనంగా సహించేవాడు. 8వ శిశువు పుట్టినప్పుడు శంతనుడు ఇక సహించలేక గంగాదేవిని అడ్డుకున్నాడు. అప్పుడు గంగాదేవి తన దివ్య రూపాన్ని ప్రదర్శించింది. అప్పుడు గంగాదేవి ఆ పిల్లల అసలు రహస్యం తెలిపింది. వారు అష్టవసువులు. శాపం కారణంగా భూమిపై పుట్టారు. తను వారిని శాపముక్తులను చేస్తున్నానని గంగాదేవి వివరించింది. తర్వాత గంగాదేవి 8వ శిశువుని తీసుకొని వెళ్ళిపోయింది. శంతనుడు తిరిగి హస్తినపురానికి ధర్మబద్ధంగా పాలిస్తూ తన మహారాజు కీర్తితో చరిత్ర నిలిచాడు.